జీవితానికి నీవే చాలునయ్యా, జీవితానికి నీవే చాలునయ్యా. ఒక్క నిమిషం రెండు చేతులు జోడించు, రెండు చేతులు జోడించి. కొంతమంది మాట్లాడలేదు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఈరోజు ఈ సంతోషకరమైన వాతావరణంలో దేవాతి దేవుణ్ణి కొనియాడటం, స్మరించడం అనేది మనకెంతో దీవెన. మీరందరూ కూడా ఆసక్తి పరులై ఈ స్థానంలో చేరి ఉన్నారు. పిల్లలు అందరూ కూడా కూర్చోగలిగితే బాగుంటుంది. ఇది నాన్న ఈ వీధిలో ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయడానికి నిజముగా దేవుని యొక్క కృపా కనికరము మనకు తోడై ఉండబట్టి ఈ స్థలంలో చేరి ఉన్నాం. బాగారేటిపల్లి అని అందరూ పిలుస్తారు, నేనేమో భాగ్యనగర్ అని పిలుస్తాను ఎప్పుడు కూడా. ఎందుకనంటే ప్రభు ఈ వీధిని దర్శించాడు, ప్రభు ఈ పల్లెలోనికి వచ్చాడు, ఈ పల్లెలో ఉంటున్న అనేకులను ప్రభు దీవించాడు, కుటుంబాలను కట్టాడు, బ్రతుకులను మార్చాడు. ఆ ప్రభు యొక్క రాకడ, ప్రభు మన వీధిలోనికి రాబట్టి మన జీవితాలన్నీ కూడా మారిపోయాయి. నాకు కూడా ఈ వీధితో చాలా అనుబంధం ఉంది. దైవజనులు వనమయ్య గారు ప్రారంభ దినాలలో, లేక మా అమ్మగారు ప్రారంభ దినాలలో ఎప్పుడు ఈ వీధికి ఎక్కువగా వస్తూ పరిచర్య చేస్తూ MIG 44లో MIG 115లో ఉంటూ అక్కడ ప్రార్థన కార్యక్రమాలను నిర్వహిస్తూ మిగతా రోజుల్లో ఎక్కువగా బాగారెడ్డిపల్లి లేక భాగ్యనగర్కి వచ్చి సువార్తను ప్రకటించడం, గృహాలను దర్శించడం, అనేక మంది జీవితాలను ప్రభావితం చేసే పరిచర్య చేసినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. దైవజనులని దేవుడు ఒక పాత్రగా ఇక్కడ వాడుకున్నాడు. నేను కూడా వారితో పాటు అప్పుడప్పుడు వచ్చేవాడిని. చిన్నప్పుడు శాంతినగర్ అనేది కనెక్టింగ్ లింక్గా ఉండేది హౌసింగ్ బోర్డు కాలనీకి బాగారెడ్డిపల్లికి. ఈ మధ్యలో నుంచి వెళ్ళాలంటే కాస్త భయం వేసేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వీధుల్లో గేర్లు లేని సైకిళ్ళు, లేకపోతే పెడలు ఊడిపోయిన సైకిళ్ళు ₹1 కిరాయికి తీసుకుని అరగంట గంటకి సైకిల్ నేర్చుకునే విధానం ఆ రోజుల్లో. అలా నేను కూడా తొక్కిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీధి మాకు కొత్త కాదు, ఈ వీధి బయటవారు కాదు, మా గుండెల్లో ఉన్నవారు. హల్లెలూయా. ఎప్పటికీ మీరు అవునన్నా కాదన్నా భాగ్యనగర్ ఎప్పటికీ గుండెల్లో ఉంటుంది. భాగ్యనగర్ ఎప్పుడు కూడా జ్ఞాపకాలలో ఉంటుంది. ఎందుకనంటే దైవజనులు అటువంటి పరిచర్య ఇక్కడ జరిగించారు కనుక మనం ఈ రోజున ఈ విధంగా మీ మధ్యలో మేము కూడా నిలబడటానికి కారణం దేవాతి దేవుడు, అలాగే ఆ సేవకుని యొక్క కృషి. వారు మన మధ్యలో అంటే వేరే ప్రార్థన కూడికలో ఉన్నారు కనుక ఇక్కడ లేరు కనుక, అయినప్పటికీ మనందరం కూడా సంతోషంగా ప్రభుని ఆరాధించడానికి కృపను గ్రహించాడు. నిండు మనసుతో ఆరాధించామండి అనుకున్న వారు 2 చేతులు ఎత్తి ప్రభుని మహిమపరచండి. కొద్దిగానే వినపడతా ఉంది నాకు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అందరం కూడా దైవ గ్రంథాలు ఉన్నట్లయితే దేవుడు మానవాళికి రాసిచ్చిన అద్భుతమైన ప్రేమ కావ్యం, అద్భుతమైన మాటలు, జీవము కలిగించే మాటలు, జీవితాలను మార్చగలిగిన మాటలు, కుటుంబాలను కట్టే మాటలు, సమాజంలో మార్పు తీసుకురాగలిగిన మాటలు దీనిలో లిఖించి పెట్టాడు. ఒక్కసారి మనం దైవ గ్రంథంలో నుంచి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా,
ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. చదవబడిన లేఖన భాగము ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ రోజున యేసుక్రీస్తు యొక్క జన్మదిన సందర్భంగా ఈ స్థలంలో మనందరం చేరి ఉన్నాం. సహజంగా ఒక్కరోజే కాదు, నెలంతా కూడా యేసు ప్రభు జన్మించిన రోజులను జ్ఞాపకం చేసుకుంటూ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ఖాళీ లేకుండా అనేక మంది సేవకులు కానీ సంఘాలు కానీ అనేక వీధుల్లో ప్రార్థన కూటాలు ఏర్పాటు చేస్తూ దేవుని జన్మను గురించి బోధిస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని చూస్తే, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు దిగి వచ్చాడు అనే మాటను మనం చూడబోతూ ఉన్నాం. ఆయన దిగి వచ్చిన దేవుడు, అక్కడే ఉండి మీరు రండి అనే దేవుడు కాదు. అక్కడే ఉండి మీరు ఇది చేస్తే బాగుపడతారా అని చెప్పిన దేవుడు కాదు. ఎక్కడో ఉండి మీరు ఇది అర్పిస్తే, ఇది చెల్లిస్తే గనక మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పిన దేవుడు కాదు. దేవాతి దేవుడు ఆ మహిమ సింహాసనము వీడి ఈ భూలోకములోనికి అడుగు పెట్టాడు. ఒక వ్యక్తి ఈ భూమి నుండి చంద్రమండలముకు వెళితే ఎంత గొప్పగా భావిస్తామో, అతను తిరిగి వచ్చిన తర్వాత సత్కారాలు శాలువాలు కప్పి సన్మానిస్తాము. ఎందుకని? వెళ్ళలేని ప్రదేశానికి వెళ్ళొచ్చాడు గనక, ఛేదించలేని గమ్యాన్ని ఛేదించాడు గనక చాలామంది సంతోషంగా సత్కరిస్తారు. అంతకంటే మించి అద్భుతం ఏమిటంటే, పరమందు ఆసీనుడైన దేవుడు, వేలాది దూతల వేలాది సూర్యులను కాంతిని మించిన దేవాతి దేవుడు, నిత్యము కెరూపుల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుడు ఈ లోకానికి ఆ పరము నుండి భూలోకములోనికి అడుగు పెట్టాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ధనవంతుడు, కానీ మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడైపోయాడు. దేవుడు దారిద్ర్యతను అనుభవించాడు. అది 1840వ సంవత్సరం. ఒక వ్యక్తి స్కాట్లాండ్ నుంచి బయలుదేరాడు. అతను వృత్తిరీత్యా డాక్టర్. చాలా సంపాదన ఉంది, చాలా మంచి చదువుకున్నాడు. తన జీవితంలో స్థిరపడాలనుకుంటే గనక వైద్య వృత్తి ద్వారా వచ్చే డబ్బు చాలా ఎక్కువ. స్థిరపడవచ్చు, కుటుంబాన్ని కట్టుకోవచ్చు, హాయిగా సంతోషంగా జీవించవచ్చు. కానీ 1840వ సంవత్సరంలో అతడు ఒక నిర్ణయాన్ని తీసుకుని పేద ప్రజల మధ్యలో, సువార్త అందని ప్రజల మధ్యలోనికి వెళ్ళాలని నిర్ణయము తీసుకుని దేవుని మాట చొప్పున ఆఫ్రికా ఖండానికి బయలుదేరి వెళ్ళినప్పుడు మనకి తెలుసు, ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండము అంటారు. ఇట్ వాజ్ డార్క్ కాంటినెంట్. విద్య ఉండదు, సంస్కృతి వేరుగా ఉంటుంది, వస్త్రాలు ధరించడం తెలియదు, భోజన అలవాట్లు వేరుగా ఉంటాయి. కొండ ప్రాంతాలు, కొండ తెగలు, ఇదిగో అడవిలో చాలా మంది జాతుల వారు జీవిస్తారు. ఎవరికి తెలియని దేశాలు చాలా ఉన్నాయి ఆఫ్రికా ఖండములో. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది చెప్పే మాట, సైన్స్ చెప్పే మాట ఏంటంటే, మొట్టమొదటి మానవ జాతి అక్కడే ఆవిర్భవించింది అని చెప్పేవారు కూడా ఉన్నారు. ఇటువంటి చీకటి ఖండానికి ఆ వ్యక్తి త్యాగము చేసి వెళ్ళాలనుకున్నాడు. తన విద్యను, తనకున్న హోదాని, తనకున్న ధనాన్ని వదిలిపెట్టి ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతనికి చాలా ప్రతికూలమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా వేరుగా ఉన్నారు. భాష వేరు, కల్చర్ వేరు, సంస్కృతి వేరు, భోజనపు అలవాట్లు వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రయాసపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ప్రపంచానికి తెలియని దేశాలు ఎన్నో ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి.
మరి ఆ వ్యక్తి ఆ ఖండానికి వెళ్ళిన తర్వాత అనేక ప్రాంతాలను అన్వేషిస్తూ, ఇదిగో ప్రపంచంలో ఆఫ్రికా ఖండములో పలానా దేశాలు ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పాడు. పలానా ప్రజలు ఉన్నారు, పలానా ప్రజలు ఈ విధంగా చీకటిలో జీవిస్తున్నారని ప్రపంచానికి చాటి చెప్పాడు. వారి మధ్య సుమారుగా 40 సంవత్సరాలు అక్కడే ఉండి సువార్తను ప్రకటిస్తూ, ప్రజలకు విద్య నేర్పిస్తూ, వైద్యము చేస్తూ, వారి బ్రతుకులను బాగు చేస్తూ, కుటుంబానికి కొన్ని అవసరం లేదు, వారితో ఏమీ లేకపోయినా నాతో ప్రయాణం చేసేవారు ఎవరైనా ఉంటే గనక నాతో రావచ్చు అని చెప్పేవాడు. ఆయన ఒక్కడే ఆఫ్రికా ఖండములో చాలా సంవత్సరాలు ప్రయాసపడ్డాడండి, చాలా కష్టపడ్డాడు. మనలాగా రోడ్లు ఉండవు, మనలాగా స్వచ్ఛమైన నీరు కనబడదు, మనలాగా భోజన పదార్థాలు ఉండవు. కానీ ఆ ప్రాంతములోనికి వెళ్ళి సరి అయిన సౌకర్యాలు లేకపోయినా సుఖాన్ని పక్కన పెట్టి ప్రభు కోసం రేయింబగళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి అనేక మంది ప్రజల జీవితాలలో వెలుగును నింపటానికి ప్రయాసపడ్డాడు. ఆయన వారికి విద్యాబుద్ధులు నేర్పించాడు, ఎలా ఉండాలో నేర్పించాడు. అనేక తెగల వారి దగ్గరికి వెళ్ళాడు, రాత్రులు ప్రయాణం చేశాడు. ఒక్కొక్కసారి ప్రయాణంలో అనేక మంది అతన్ని కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేశారు. క్రూరమైన మృగాలు అతని మీద దాడి చేసేవి. అయినప్పటికీ అతను మాత్రం తన యొక్క సేవా జీవితాన్ని ఆపలేదు, ఎంతో కష్టపడ్డాడు. కొన్ని సందర్భాల్లో సింహం కూడా అతని మీద దాడి చేసి తన యొక్క భుజాన్ని పూర్తిగా నలిచివేసింది. అయినప్పటికీ తిరిగి వెళ్లకుండా ఆఫ్రికా చీకటి ఖండములో దేవుని కోసం పనిచేశాడు. ఆ ఖండాన్ని ప్రభు కోసం వెలిగించాడు. ఎన్నో తిప్పలు పడ్డాడు, ఎన్నో రకాలుగా బాధలు పడ్డాడండి. చూడండి, ఒక నెల మన కుటుంబానికి దూరంగా ఉంటేనే ఎంతో మనం తప్పిస్తాము, కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, ఇంటి వారి దగ్గరికి వెళ్ళాలని. కానీ ఈ భక్తుడు ఇదిగో కొన్ని సంవత్సరాలుగా కుటుంబం దగ్గరికి చూడని పరిస్థితులు, భార్య పిల్లలందరినీ విడిచిపెట్టి దేవుని కోసం గొప్ప పరిచర్య జరిగించాడు. అక్కడే పరిచర్య జరిగించి చనిపోయాడు. ఎందుకని ఇంత ప్రయాసపడ్డాడో తెలుసా అండి? దేవుడు ఏ విధంగా అయితే పరము నుండి దిగి వచ్చాడో ఆయన కూడా తను నివసిస్తున్న దేశము నుండి దిగి వచ్చి ఆఫ్రికా ఖండములోనికి వెళ్ళి దేవుని కోసం ఒక జ్యోతిగా పనిచేశాడు. దేవుని కోసం ప్రయాసపడ్డాడు, దేవుని కోసం తిప్పలు పడ్డాడు, దేవుని కోసం మరణమైనా సరే లెక్క చేయకుండా పనిచేశాడు. తన యొక్క తనకున్న గొప్ప స్థితిని వదిలిపెట్టి పేదల మధ్యలో నిరంతరము ప్రయాసపడిన అతను ఎన్నో సందర్భాల్లో అనారోగ్యానికి గురి అయ్యాడు, మరణకరమైన రోగాలకి గురి అయ్యాడు, చనిపోయే పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ ప్రభు బ్రతికించుకుంటూ వచ్చాడు. కొన్ని సంవత్సరాలకి అతను ప్రాణం విడిచిపెట్టినప్పుడు బ్రిటన్ నుంచి అనేక మంది ఆఫ్రికా ఖండానికి వచ్చారు, జాంబియా అనే పట్టణానికి వచ్చి ఇదిగో ఈ మిషనరీ ఇక్కడ సేవ చేశాడు, చనిపోయాడు కనుక మేము తీసుకుని వెళ్ళిపోతాం, ఇతని యొక్క మృతదేహాన్ని మా దేశంలో మ్యూజియంలో పెడతామని ఆ దేహాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఆ ఖండములో ఉన్న, ఆ దేశంలో ఉన్న, ఆ పట్టణంలో ఉన్న వారు చాలా మంది ఏమన్నారో తెలుసా? అయ్యా, అతను బ్రతుకున్నప్పుడు అతని గుండె మా కోసం కొట్టుకుంది, మా కోసం పరితపించింది, మా కోసం నిరంతరం ప్రయాసపడ్డాడు, తన కుటుంబాన్ని వదిలిపెట్టాడు, తనకున్న ధనాన్ని వదిలిపెట్టాడు, తనకున్న సౌఖ్యాన్ని వదిలిపెట్టాడు. ఆయన గుండె మా కొరకు కొట్టుకొని గనక ఆ గుండె మా దేశంలోనే ఉండాలి, సమాధి చేయాలని చెప్పి అందరూ ప్రాధేయపడి డేవిడ్ లివింగ్స్టన్ యొక్క గుండె ఎక్కడైతే చనిపోయాడో అదే ప్రాంతములో, అదే చెట్టు కింద ఆ గుండెను సమాధి చేసి ఒక సమాధిని కట్టారు. హల్లెలూయా. మిగతా దేహాన్ని బ్రిటన్కు పంపించారు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక గుండె ఒక చీకటి ఖండం కోసం కొట్టుకుని చచ్చిపోయింది. తన జీవితంలో వైద్యుడిగా ఉన్నాడు, తనకి స్వేచ్ఛ ఉంది. అయినప్పటికీ దేవుని కోసం ఏం చేశాడు? ఆయన దిగి వచ్చాడు. ఈ దేవుడు కూడా ఏమంటున్నాడు? మీరు ధనవంతులుగా ఉండాలని, మీరు పేదరికములో జీవించకూడదని, మనం దారిద్ర్యతను అనుభవించకూడదని ఆ దేవాతి దేవుడు, పరమందు ఆసీనుడైన దేవుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, నిత్యము పూజింపబడుతున్న ఆ దేవాతి దేవుడు దరిద్రునిగా, పేదవానిగా ఈ లోకానికి వచ్చాడు. మనకు అర్థం కావాలి అది.
ఎందుకని ఇటువంటి సత్రములో పుట్టాడు? ఎందుకని పేదవాడిగా పుట్టాడు? ఎందుకని పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డాడు? ఎందుకని అంత సామాన్యమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడ్డాడో తెలుసా? ఒక్కసారి అర్థం చేసుకుంటే మన కోసం ఎవరు దిగిరారు. మన స్థితిని మార్చడానికి ఎవరు కూడా తమ స్థితిని మార్చుకోరు ఈ లోకంలో. కానీ నా ప్రభువు, నా దేవుడు, నా యేసయ్య మనము ధనవంతులము కావాలని ఆయన అక్కడి నుండి ఇక్కడికి దిగి వచ్చాడు. హల్లెలూయా! ఆయన దిగి వచ్చిన దేవుడు, ఆయన దిగి వచ్చిన దేవుడు. ఈరోజు మనం చూస్తే చూడండి, ఒక్క చిన్న ఉదాహరణ చూడండి. మీరు ఆటలు ఆడుకునే స్థలానికి వెళ్ళినప్పుడు, పిల్లలు ఆడుకునే స్థలానికి పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ సీసా అని ఉంటుంది. అంటే రెండు అటు ఇటు కూర్చోవచ్చు. ఒకవేళ కింద ఉన్న ఆ యొక్క దానిని పైకి లేపాలంటే గనక ఇట్లా రెండు ఉంటాయి, అటు ఇటు కూర్చోవాలి. ఒకవేళ కింద ఉన్న దానిని పైకి లేపాలంటే యువతలున్న వ్యక్తి ఏం కావాలి? కిందకి వెళ్ళాలి. అవతల ఉన్నది పైకి లేవాలంటే కనుక, అవతల వ్యక్తి పైకి లేవాలంటే యువతల వ్యక్తి కిందకి వెళ్ళాలి. మనము పైకి లేవటానికి, మన స్థితిగతులను మార్చడానికి, మనము ఉన్నతముగా జీవించడానికి ఆయన తగ్గాడు, ఆయన దిగి వచ్చాడు, ఆయన మన కొరకు పరితపించాడు. హల్లెలూయా! ఈరోజు ఎంతమంది మన కోసం దిగి వచ్చేవారు ఉన్నారు? మన ప్రక్కన చాలా మంది ఉంటారు, మన చుట్టూ చాలా మంది ప్రజలు ఉంటారు. కానీ ఎంతమంది మన స్థితిని పైకి లేవనెత్తుతారు? ఎంతమంది మన బ్రతుకులను మారుస్తారు? ఎంతమంది మన యొక్క బాగును కాంక్షిస్తారు? ఎంతమంది అయ్యో ఇతను చాలా పేదరికంలో ఉన్నాడు, ఇతను చాలా బాధలో ఉన్నాడని ఆదరించి తమ స్థితిని మార్చేవారు ఎంతమంది ఉన్నారు? లోకములో పైకి ఎత్తేవారి కంటే కూడా బాగుపడుతుంటే త్రొక్కేవారే ఎక్కువగా ఉన్నారు. నిన్ను లేవనెత్తేవారు ఎవరు లేరు. నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ చుట్టూ ఉన్నవారు ఎంతమంది ఉన్నా సరే నిన్ను పైకి లేవనెత్తరు. చదువుకుంటున్నప్పుడు ఒకవేళ మన పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే వాడు సరిగ్గా చదవకుండా, చదువు మీద ధ్యాస లేకుండా వాడిని పాడు చేసేవారు చాలా మంది ఉన్నారు. వాడు బాగా చదువుతున్నాడు, ఉన్నతమైన స్థితికి వెళతాడంటే వాడిని ఏదో ఒక రకంగా చెడగొట్టాలనుకునే సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఒకడు అధికారం కోసం పైకి వెళుతున్నాడు అనుకుంటే వాడికి అధికారము చిక్కకూడదని ప్రయత్నం చేసేవారు చాలా మంది ఉన్నారు. అంతెందుకండి, ఎలక్షన్స్ వస్తే కనుక చూడండి, సొంత ఇంటిలో నిలబడితేనే అతను గెలవకుండా అతన్ని త్రొక్కివేయాలని ప్రయత్నం చేసేవారు ఎంతమంది లేరు సమాజంలో? మన చదువులో ఎదగకుండా మనల్ని త్రొక్కివేసేవారు ఉన్నారు. అధికార విషయంలో ఎదగకుండా త్రొక్కివేసేవారు ఉన్నారు. వ్యాపారంలో పైకి వెళుతుంటే గనక మన వ్యాపారాన్ని కిందకి చేసివేయాలనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లోకంలో అనేక మంది మన జీవితాలను త్రొక్కేవారే ఉన్నారు, కానీ పైకి లేవనెత్తేవారు లేరు. కానీ మన ప్రభువు, నా ప్రభువు మన జీవితాలను పైకి లేవనెత్తడానికి వచ్చాడు. హల్లెలూయా! ఆయన దేవుడై ఉండి ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వచ్చాడు? నేల మీదకి వచ్చాడు, కిందకి దిగి వచ్చాడు. చూడండి, ఒక తండ్రి తన కుమారుని యొక్క జీవితం కోసం ఎంతో ప్రయాసపడతాడు. తన కుటుంబంలో తన బిడ్డ ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, తన బిడ్డ గౌరవంగా పెరగాలని, తన బిడ్డకు కావలసినవన్నిటినీ సమకూర్చడానికి ఇంటిలో ఉన్న తండ్రి ఏం చేస్తాడు? చాలా సందర్భాల్లో నలిగిపోతాడు. తనకు ఏమున్నా లేకపోయినా, తనకు అన్ని ఉన్నా లేకపోయినా తన కుమారుణ్ణి బాగు చేసుకోవాలన్న తపనతో నిత్యము కష్టపడుతూ ఉంటాడు. తను తగ్గినా పర్వాలేదు, తన బిడ్డ మాత్రం ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. దేవుడు చేసింది కూడా అదే. మనం ఎవరు? దేవుని పిల్లలమై ఉన్నాము. మనము మన స్థితి మారటానికి ఆ దేవాతి దేవుడు నేల మీదకు వచ్చాడు. మనలో ఎవరు కూడా అంత త్యాగం చేస్తామా అంటే గనక ఏమో, అంత త్యాగం మనం చేయలేమేమో, కానీ దేవుడు చేశాడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడండి. ఎవరైనా మన కోసం దిగి వస్తారా చెప్పండి? ఎవరు రారు. మన కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఆయన ఎందుకు దిగి వచ్చాడు అంటే గనక ఒక భక్తుడు అంటాడు, కీర్తనలో 35:10,
మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను విడిపించుటకు ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దోచుకొని వారి చేతిలో నుండి దీనులను విడిపించటానికి వచ్చాడు ఆయన. ఈరోజు అనేక కుటుంబాలు దోచుకొనబడుతున్నాయి. యేసు ప్రభువు అన్నాడు, దొంగ దోచుకోవటానికి వస్తాడు, నరహత్య చేయటానికి వస్తాడు. మన కుటుంబాలలో అపవాది అయిన సాతానుడు మనకున్న సమాధానాన్ని దొంగిలిస్తున్నాడు, మనకున్న సంతోషాన్ని దోచుకొని పోతున్నాడు, మనకున్న నెమ్మదిని దోచుకొని పోతున్నాడు, మనకున్న సంపదను దోచుకొని పోతున్నాడు. ఏదో ఒక రకంగా వాడు మనకున్న వాటన్నిటిని దోచేస్తూ ఉన్నాడు. ఒక దొంగ గనక ఇంటికి కన్నం వేయాల్సి వస్తే ఎవరు లేనప్పుడు వచ్చి ఏం చేస్తాడు? లోపలికి వచ్చి ఉన్నవన్నీ కూడా దోచుకుంటాడు, వేటిని వదిలిపెట్టడు. టైం దొరకాలి, కానీ టైం లేదనుకోండి ఏది పడితే అది పట్టుకుపోతాడు. టైం ఉందనుకుంటే గనక తప్పకుండా ఇంటిలో విలువైన వాటన్నిటిని కూడా దోచుకొని పోతాడు. అపవాది ఈ రోజున అనేక కుటుంబాలలో సమాధానము లేకుండా చేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు, సంతోషము లేకుండా చేస్తున్నాడు, ఆరోగ్యము లేకుండా చేస్తున్నాడు. దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాం. మనం పేదరికాన్ని ఎందుకు అనుభవిస్తున్నామో తెలుసా? అపవాది మన ఇంటిలో పని చేస్తూ ఉన్నాడు, మన జీవితాల్లో పని చేస్తున్నాడు. మన కష్టార్జితం అంతా కూడా, మన డబ్బంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ విధంగా మన జీవితాలలో నెమ్మది, సమాధానం లేకుండా అపవాది దోచుకుంటున్నాడు. వాడు దొంగ, దోచుకునేవాడు. మన కుటుంబాలలో అందుకనే సమాధానం లేదు, అందుకనే నెమ్మది లేదు. వాటి నుంచి బయటికి రావటం ఎవరి వల్ల కావట్లేదు. ఆ యొక్క దోచుకోబడిన స్థితి నుంచి మన కష్టాన్ని దోచుకునేవారు ఉన్నారు. మన ఆరోగ్యం పోగొట్టుకుని హాస్పిటల్స్లోనే కొన్ని నెలలుగా గడుపుతున్న వారు ఉన్నారు. ఒక సహోదరి చెప్తుంది, అయ్యా వాళ్ళ అబ్బాయికి ఒక బలహీనత వచ్చింది, అది కండరాల వ్యాధి. ఇంటి దగ్గర ఉండడు, హాస్పిటల్లోనే ఉండాలి, రోజుకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. బలహీనత, అనారోగ్యం వచ్చి నెలలుగా లక్షల రూపాయలు హాస్పిటల్లో కడుతున్నారు. అపవాది చేసే కార్యాలు మనం గుర్తిస్తే గనక దీని నుంచి బయటికి తీసుకురావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతోమంది గుంతల్లో పడిపోయి మరణం అనే గోతిలో పడుతున్నారు, దుఃఖం అనే గోతిలో పడుతున్నారు, త్రాగుడనే గోతిలో పడుతున్నారు, వ్యభిచారం అనే గోతిలో పడుతున్నారు. వారందరినీ లేవనెత్తడానికి యేసయ్య పరము నుండి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే కీర్తనకాడు అంటాడు 113:8, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన ఏం చేస్తాడు? నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడంట. ఎక్కడ? బేస్. నీ స్థితి చాలా నీచముగా ఉండవచ్చు, నీ స్థితి అధమగతిగా ఉండవచ్చు, నీకు ఏమీ లేకపోవచ్చు, వెనక ముందు ఎవరు లేకపోవచ్చు, ఏ ధనము లేకపోవచ్చు, ఏ అధికారులు లేకపోవచ్చు, ఎవరు లేకపోయినా సరే ఆ భగవంతుడు నీ పక్షమున ఉన్నాడు, ఆ దేవుడు నీతో ఉన్నాడు. దిగి వచ్చిన దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన చేసే పనేంటో తెలుసా? నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడు ఆయనే. పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తుతాడంట ఆయన. ఈరోజు ఎంతమంది దేవుని చేత లేపబడ్డాం మనం? చూడండి, దరిద్రులను, దీనులను, నిస్సహాయ స్థితిలో ఉన్న వారి దగ్గరికి ఎంతమంది వెళ్తాం మనం? వెళ్ళటానికి ఇష్టపడతామా? వెళ్ళటానికి ఇష్టపడము మనం. అందుకని 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, దరిద్రులను అధికారులతో కూర్చుండుటకు, మహిమ గల సింహాసనం నుండి స్వతంత్రించుటకు మంటిలో నుండి వారిని లేపుతాడంట. ఎక్కడి నుంచి? మంటిలో నుండి. మన స్థితి ఎంతో చిన్నగా ఉండవచ్చు, కానీ మనము ఉన్నతమైన స్థానంలో ఉండాలని, మనము ఒక గొప్ప స్థితిలో ఉండాలని ఆ దేవాది దేవుడు మన కోసం వచ్చాడు, మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడు. సాధారణంగా అధికారంలో ఉన్నవారు దగ్గరికి మనం వెళ్ళాలి. ఎవరైనా బాగోకపోతే గనక వారే మన దగ్గరికి రావాలనుకుంటాము, కానీ
మనం వారి దగ్గరికి వెళ్ళాలనుకుంటామా? పొరపాటున అనుకోము. చూడండి, నీ చుట్టూ చాలామంది ఉంటారు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకోరు. అంతెందుకండి, మన ఇంటిలో తల్లిదండ్రులు మంచాన పడితేనే వారికి పరిచర్య చేయడానికి అసహ్యించుకునే రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. ఏదైనా చేయాలంటే ఎంత అసహ్యించుకుంటాము సొంత వారికి. దిగి పరిచర్య చేయలేం మనం. కానీ దేవాది దేవుడు దరిద్రులను పైకి లేవనెత్తడానికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడి నుంచి వచ్చాడు మన కోసం. ఒక సహోదరి తన పని నిమిత్తం అధికారుల దగ్గరికి వెళితే రోజు వెళ్ళి 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 వేసారిపోతుంది. అధికారి మాత్రం పొరపాటున ఆమె ఇంటికి రాడు. నాకు తెలిసిన ఒక తల్లిగారు ఉన్నారు, చాలా పెద్ద వయసు. ఆమె భూమి ఎవరో కబ్జా చేశారు. ఈరోజు భూమి రేట్లు పెరిగిపోయినాయి కనుక ఏ భూమి ఎవరితో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు కొంతమంది. ఎందుకంటే అటువంటి కబ్జా చేసేసిన రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఆ సహోదరి యొక్క, ఆ తల్లిగారి యొక్క భూమి కబ్జాకు గురైంది. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంది, ఎంఆర్ఓ ఆఫీస్కి, తిరిగి వస్తుంది. కొన్ని నెలల పాటు వెళ్ళింది కానీ ఆమెకు న్యాయం అనేది దొరకల. తిరిగి 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 వేసారిపోయింది. చూడండి, మన జీవితాల్లో మనం అధికారుల చుట్టూ తిరుగుతాం, నాయకుల చుట్టూ తిరుగుతాం. ఎవరి చుట్టూ తిరగండి, వారు దిగి నీ దగ్గరికి రారు. కానీ నా దేవునిలో ఉన్న, నా ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన దిగి వచ్చాడు నీకు న్యాయము చేయటానికి. ఆయన దిగి వచ్చాడు నీ స్థితిని మార్చడానికి. ఆయన దిగి వచ్చాడు నిన్ను స్వస్థపరచడానికి. ఆయన దిగి వచ్చాడు నీకు విడుదల కలగ చేయటానికి. ఏ ఒక్కరు చేస్తారండి? లోకంలో ధనవంతులు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి నివాసం చేస్తారా? ప్రపంచంలో కుబేరులైన వారు ఉన్నారు. ఎవరు తమ స్థాయిని దించుకుని కిందకు వస్తారా? రారు. చూడండి, మదర్ తెరీసా కలకత్తా ప్రాంతంలో తన జీవితాన్ని సమర్పించుకుని వివాహం చేసుకోకుండా కలకత్తా వీధుల్లో గొప్ప పరిచర్య జరిగించింది. ఎంతటి పరిచర్య అంటే, విడవబడిన పిల్లలు, చెత్త కుండీల పక్కన విడవబడిన పిల్లల్ని తీసుకుని వెళ్ళి పెంచింది. టీబీతో, మలేరియాతో, కుష్టి వ్యాధితో దేహమంతా గాయాల పాలైపోయిన వ్యక్తులను తీసుకుని వెళ్ళి వైద్యం చేయించేది. ఎంతో మందికి సేవ చేసింది ఆమె. ఎన్నో రకాలుగా పరిచర్య జరిగించింది. ఎక్కడో నుండి వచ్చింది మన భారతదేశంలో కలకత్తా పట్టణంలో గొప్ప పరిపోతే చాలు చాలా ఇబ్బంది పడతాం, అసహ్యపడతాం. అటువంటి పరిస్థితిలో ఉన్న దినాలలో మదర్ తెరీసా తన జీవితాన్ని ధారపోసి ఎంతగా దిగి వచ్చి పనిచేసిందో తెలుసా? ఆమెకు ఆదర్శం ఎవరో తెలుసా? యేసయ్య. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ధనవంతుడయ్యుండి ఆయన దిగి వచ్చాడో, ఆ ప్రభు యొక్క బోధలు వింది, ఆ ప్రభు యొక్క మాటలు విని తన జీవితంలో పరివర్తన వచ్చి ఆమె కూడా అనుకుంది, నేను దిగి వెళ్ళాలి, నేను ఇక్కడే ఉండకూడదు. అందుకనే ఈ రోజున కలకత్తాలో ఆమె పేరు మీద ఎన్ని పరిచర్యలు జరుగుతున్నాయో, ఎంత సేవ జరుగుతుందో మనుషులు చేయలేరండి. మనుషులమైన మనం చేయలేం. ఈ డ్రైనేజ్ ఈరోజు ఎంటీగా ఉంది. కాస్త ఫుల్గా ప్రవహిస్తే ఇక్కడ కూర్చోవాలంటే పావు గంట ఎలా ఉంటుంది మనకి? చాలా వాసన వస్తుంది. అబ్బో, కొంతమంది పిల్లలు అంటారు, మమ్మీ ఎక్కడికి తీసుకొచ్చేవి ఏంటి మమ్మీ అంటారు. అంటే మనం ఒక లైఫ్కి అలవాటు పడిన తర్వాత దిగటానికి ఇష్టపడం. కానీ మదర్ తెరీసా తన దేశాన్ని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చి ఎంత దీన స్థితిలో ఉన్న పిల్లలను ఆదరించిందో అది దేవుని ప్రేమ. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. ఆమెలో క్రీస్తు పని చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా గమనించండి, దేవుడు దిగి వచ్చే దేవుడు. ఆయన దిగి వచ్చాడు మన స్థితిని మార్చడానికి. నిర్గమకాండములో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయము 7-8 వచనాలు ఒక్కసారి చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు ఒక్కసారి చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని.
వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడు ఏం చేస్తున్నాడు? దిగి వచ్చాడు. ఎక్కడికి దిగి వచ్చాడు? ఐగుప్తు దేశములో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ రోజున అతి శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఐగుప్తు దేశము ఒకటి. ప్రపంచములో 4 నాగరికతలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి మెస్పటోమియా నాగరికత, మెస్పటోమియన్ సివిలైజేషన్. రెండవది నైలు నది నాగరికత. మూడవది ఎల్లో రివర్ సివిలైజేషన్ అంటే ఆ చైనా నాగరికత. నాలుగవది ఇండస్ వ్యాలీ సింధు నాగరికత. ఈ రెండవ నాగరికత ఉంది కదా, నైలు నది నాగరికత, ఐగుప్తు దేశము నుండే మొదలైంది. చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు వారు ఆయుధాలు కానీ లేకపోతే పిరమిడ్స్ నిర్మించడంలో కానీ చాలా శక్తివంతమైన సామ్రాజ్యము. దానిని ఏలే రాజు పేరు ఫరో అంటారు. ఆ ఫరోనే సామ్రాజ్యానికి దేవుడిగా ఎంచబడతాడు. అంత శక్తివంతమైన ఐగుప్తు రాజ్యములో 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్నారు ఒక జాతి వారు. 430 సంవత్సరాలు ఎంతటి బాధను అనుభవిస్తూ ఉన్నారయ్యా అంటే ప్రతి దినము కష్టంగానే బ్రతుకుతున్నారు. ప్రతి దినము ఎవరైనా మమ్మలను విడిపిస్తారేమో, ఎవరైనా మా జీవితాలను బాగు చేస్తారేమో, ఎవరైనా మమ్మలను ఈ బానిసత్వము నుండి, ఈ శ్రమల కొలిమి నుండి విడిపిస్తారేమో అని చెప్పి ప్రతిరోజు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతటి బాధను అనుభవిస్తున్నారయ్యా అంటే రాజుగారు గోడ కట్టమంటాడు, కానీ దానికి సంబంధించిన రా మెటీరియల్ మాత్రం ఇటుకలు, ఏవి మట్టి కానీ గడ్డి పొరకు కానీ ఏది ఇవ్వడు. గోడ కట్టకమంటాడు. అన్ని ఇచ్చి కట్టమంటే వేరు, ఏది ఇవ్వకుండా కట్టాలంటే ఎంత కష్టం. ప్రతిరోజు వేదన అనుభవిస్తూ ఉన్నారు, బాధ అనుభవిస్తూ ఉన్నారు. ఎంతటి బాధలో, శ్రమలో దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. ఈ రోజున ఏ కుటుంబం వారైనా సరే ఒకవేళ సంవత్సరాల తరబడి మీరు బాధలో ఉన్నారేమో, వేదనలో ఉన్నారేమో, మనోవేదనతో బాధపడుతున్నారేమో, అనారోగ్యములో, చింతలో ఉంటే గనక నా ప్రభు చెప్తున్న మాట, నేను నీ బాధను విన్నాను, నీ మొరను విన్నాను. ప్రభు అంటున్నాడు అక్కడ, ఇదిగో నేను విన్నాను, మిమ్మును కష్టపెట్టు వారిని బట్టి మీరు పెట్టిన మొరను విన్నాను. మనల్ని ఎవరైతే కష్టపెడుతున్నారో, మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మీరు ఎవరి ద్వారా అయితే బాధను అనుభవిస్తున్నారో వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? చూస్తా ఉన్నాడు. ఈరోజు నీ కష్టంలో ఏ సమస్య ఉండవచ్చు, ఏ బాధ ఉండవచ్చు, కానీ నిన్ను పెట్టే ప్రతి బాధ, నీకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, నీకెవరైతే కష్టాన్ని పెడుతున్నారో దాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూశాడు. దేవుడు చూశాడు. చూడటమే కాదు, దిగి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు మమ్మల్ని విడిపించేది ఎవరు అనుకుని బాధపడుతున్న దినాలలో దేవుడే అంటున్నాడు, నేను దిగి వచ్చాను. మనం ఏమంటాం? రండి మా దగ్గరికి ఉంటాం, కానీ మనం వెళ్తామండి? వెళ్ళాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను ఇక్కడే ఉండి మీరు రండి అంటున్నా, నేను దిగి వస్తున్నాను, ఉండండి. ఈ రోజున అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో కష్టాలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా, నీ కుటుంబం అన్యాయంగా నష్టపోతూ ఉందా, నీ కుటుంబాన్ని కష్టపెట్టేవారు ఉన్నారా, బాధ కలగజేసేవారు ఉన్నారా, ఏ విషయంలో నీవు చింతిస్తున్నావో నీ చింతను, నీ మొరను ఆలకించిన దేవుడు నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి దిగి రాబోతూ ఉన్నాడు. విశ్వాసముతో నమ్ము, ఆయన దిగి వచ్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు. నీ కుటుంబాన్ని విడిపించడానికి, నీ కుటుంబాన్ని క్షేమకరమైన మార్గంలో నడిపించడానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆ దేవాతి దేవుడు సాధారణమైన వాడు కాదండి, మామూలు వాడు కాదు. భగవంతుడే నీ ఇంటిలోనికి దిగి వస్తున్నాడు. నీవు హృదయపూర్వకంగా మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఆ దేవుడు అందరి పట్ల సమానమైన కృప చూపించగలిగిన వాడు, పక్షపాతము లేని దేవుడు, అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడై ఉన్న ఆ దేవుడు అంత గొప్పటి వాడు ఎక్కడికి వస్తున్నాడు?
దీన స్థితిలో ఉన్న సహాయము ఎవరు చేయలేని పరిస్థితుల్లో నీవుంటే గనక నీ ఇంటిలోనికి, నీ జీవితంలోనికి ప్రవేశించబడుతూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే గనక దేవుడు దిగి వస్తాడు. చివరిగా నేను ఒక జరిగిన సంఘటనను మీతో పంచుకుని ముగిస్తాను. అది 1970-60 సంవత్సరాలు కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సంఘటన. చలపతి శ్రీనివాస్ గారని ఒక ఆయన తన గుంపుతో కలిసి దోచుకునేవాడు, ఎక్కడంటే అక్కడ దొంగతనాలు చేసేవాడు. ఒక రోజున ప్రయాణిస్తున్న ఒక బస్సు వెళుతూ ఉన్నప్పుడు ఆ బస్సుని దోచుకుని ఆ బస్సును కాల్చివేశారు. ఈ గుంపు, ఈ బృందం వారు కాల్చివేసినప్పుడు వెంటనే పోలీసులు గ్రహించారు, ఫలానా వారు ఈ బస్సును కాల్చివేశారని. వెంటనే వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. కోర్టు తీర్పిచ్చేసింది ఏంటంటే వీరికి ఉరి శిక్ష విధించబడుతుంది ఫలానా రోజున అని. కొన్ని నెలల పాటు వారు జైల్లోనే ఉన్నారు. అయితే ఆ సెంట్రల్ జైలుకి ప్రతిరోజు కూడా ఒక సేవకుడు వచ్చేవాడు. ఆ సేవకుడు వాక్యాన్ని పంచుకునేవాడు. ప్రతిరోజు వాక్యాన్ని పంచుకుని వెళ్ళిపోయేవాడు. ఈలోగా ఉరి తీసే రోజు దగ్గర పడుతూ ఉంది. దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ ఉన్న వారందరిలో కూడా ఎంతో భయం ఆవరిస్తూ ఉంది. సరిగ్గా ఇదిగో ఫలానా రోజున ఉరి తీయబోతున్నారు అని వార్త వచ్చేసింది. అధికారులు వచ్చి అడిగారు, మీ చివరి కోరిక ఏమిటి అని. ఆ రోజున అతని బృందం వారు అన్నారు, మా చివరి కోరిక బాప్తిసం తీసుకోవాలని ఉందండి అన్నారు. ఎందుకని? ఒక సేవకుడు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారు చేసింది తప్పు అనుకున్నారు. వారిలో ఒక పశ్చాత్తాపం మొదలైంది. సమాజానికి వారి దొంగలే కావచ్చు, సమాజానికి వారు హింస పెట్టిన వారే కావచ్చు, కానీ వారి గుండెల్లో ఒక పరివర్తన వచ్చింది సువార్త ద్వారా. వెంటనే అధికారులతో చెప్పారు, అయ్యా మాకు బాప్తిసం ఇవ్వండి అయ్యా, అదే మా చివరి కోరిక అన్నారు. నిజంగానే పాస్టర్ గారిని పిలిచారు, బాప్తిసం ఇచ్చారు. పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఇదిగో ఫలానా రోజున ఉరి శిక్ష సిద్ధపడిపోయారు. రాత్రి వేళ అందరూ కూడా ఉరి శిక్షకు సిద్ధపడుతున్నారు. ఇంకా అయిపోయింది, తమ జీవితం చివరి దశకు వచ్చేసింది, చనిపోవటం ఖాయం. అటువంటి స్థితిలో ఇంకా కొన్ని గంటల్లో వారు ఉరి శిక్ష తీయబడతారన్న సత్యం వారికి తెలిసిపోయింది. కానీ అదే అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ జైలుకు ఒక వార్త వచ్చింది. అదేంటంటే రాష్ట్రపతి ఎవరైతే ఉరి తీయబడాలంటున్నారో వారికి క్షమాభిక్ష పెట్టాడు. హల్లెలూయా. వెంటనే ఆ రాత్రికి రాత్రి వారికి ఏ ఉరి శిక్ష అయితే విధించబడిందో దాని నుంచి విడుదల కలిగింది. ఇది దేవుని మహిమ. ఆ రోజు దేవుడే దిగి వచ్చాడు ఆ జైల్లోనికి. ఇది నిజంగా జరిగిన కథ, జరిగిన సంఘటన. దేవుడు ఎలా మారుస్తాడో తెలుసా అండి? ఆయన దిగి వస్తే పాపి మారుతాడు, ఆయన తిరిగి వస్తే త్రాగుబోతు మారుతాడు, ఆయన దిగి వస్తే సమాధానం అనుగ్రహించబడుతుంది, ఆయన దిగి వస్తే సంతోషాన్ని అనుభవిస్తాం. ఈరోజు కనుక నీవు హృదయపూర్వకంగా యేసయ్య నా ఇంటిలోనికి, నా కుటుంబంలోనికి దిగిరా ప్రభు అని హృదయపూర్వకంగా అడిగితే నీ పరిస్థితులను మార్చడానికి ఆయన దిగి వస్తాడు. నీ ఇంటిలో ఏ బాధ, ఏ కష్టం ఉందో నాకు తెలియదు, నా దేవునికి తెలుసు. ఆయన అందుకనే ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభు నమ్ముకుని ప్రభు యొక్క మాటను వింటే మన స్థితి మార్చబడుతుంది. మీరు కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు, ప్రభువా మా జీవితాల్లోనికి దిగిరండి నాయన. నిజమే, మేము దోచుకొనబడ్డాం. ఆరోగ్యము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు, సమాధానము లేదు. అయ్యా ఇదిగో ప్రభు, మమ్మలను కష్టపెట్టేవారు అనేకులు ఉన్నారు. వీరి నుండి విడిపించగలిగిన శక్తి నీకే ఉంది ప్రభువా. పేదవారికి బలం లేదు, పేదవారికి ధనం లేదు, ఎవరు వారిని విడిపించలేరు, ఎవరు వారిని సపోర్ట్ చేయరు అని ఈ లోకంలో అనేక మంది దోచుకుంటున్న వారు ఉన్నారు. వారిని బాధ